నమస్తే. ఈరోజు నవరాత్రి పర్వదినాల్లో అయిన రెండవ రోజును జరుపుకుంటున్నాము. రెండవ రోజుగా అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకరించి సేవించుకుంటాము. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ప్రసాదం పులిహోరని ఈరోజు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాము. మరి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రసాదం తయారు చేసి నైవేద్యంగా సమర్పించుకుందాం. మామూలుగా తయారు చేసే పులిహోరకి అలాగే ప్రసాదంగా చేసే పులిహోరకి కొంచెం తేడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మరి ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యాన్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. బాగా పాత బియ్యం కలవారైతే ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకొని అది మునిగేంతవరకు వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 10 నుంచి 12 నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూను తెల్ల నువ్వులను యాడ్ చేసి ఇది చిటపటలాడేంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా పౌడర్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఎండుమిర్చిని కూడా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 గుప్పెడు వేరుశనగ పప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పులు తాలింపు గింజల్లో వేస్తే మనకి సరిగా వేగవు, అందుకని నేను సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కొన్నిటిని పక్కకు తీసుకొని ఇందులో మరికొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిశ్రమానంతటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 పచ్చిమిర్చిని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 2 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోవాలి. ముందుగా సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఏదైనా మిగిలి ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం రసాన్ని అంతా తీసి మనం ప్యాన్లో వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1/2 స్పూన్ పసుపుని అలాగే 1.5 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో తెరులుతుండగా కొద్దిగా 1 చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. కావాలనుకున్న వారు దీన్ని పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కొద్దిగా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా వేరుశనగ పప్పుని మధ్యలో యాడ్ చేయటం వల్ల అవి మధ్యలో తింటున్నప్పుడు పులుపు అనేది తగిలి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇష్టం లేని వారు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని పక్కకు తీసి పెట్టుకున్న తాలింపు గింజల్ని కూడా కొన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, చింతపండు మిశ్రమం అయితే దగ్గర పడిపోయింది, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనము చింతపండు రసం అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా మరీ ఎక్కువగా కూడా కుక్ చేయకూడదు. చూడండి, ఇదిగో ఇలా ఆయిల్ అయితే సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. ఆ తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని అలాగే జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి లాస్ట్లో యాడ్ చేయటం వల్ల ఆ క్రంచీనెస్ అనేవి తెలిసి టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం సమర్పించుకుందాం. మరి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి.